మా యొక్క ఛానల్ వీక్షిస్తున్నట్టు మీ అందరికీ మన ప్రభువునులోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాబంధాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించేటి గొప్ప సమయాన్ని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు మనము మన యొక్క మనస్సులను హృదయాలను సిద్ధపరచుకుందాండి. ఈనాడు భూమి మీదకు ఎంతోమంది మానవులు వస్తున్నారు, పోతున్నారు. ఎంతోమంది తమ యొక్క జీవితాలను ముగించుకొని మరలా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఆ యొక్క ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి దేవుని యొద్దకు మరలా చేరుతుంది. అయితే ప్రియులారా, ఆ యొక్క వ్యక్తి చనిపోకముందు అంటే చనిపోయే వరకు దేవుడు చేయమన్నటువంటి పని ఏమిటి, లేదా భూమి మీద మానవుడు సంపాదించుకోవాల్సింది ఏమిటి అనే విషయాన్ని గురించి మనము గమనించబోతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీదకు మానవుడు దేని కొరకు వస్తున్నాడు, ఎందుకొరకు వస్తున్నాడు అనే అంశమును గురించి మనం గమనించినట్లయితే, ఈనాడు బిడ్డలు పుడుతూ ఉన్నారు. పుట్టినటువంటి 2-3 సంవత్సరాల్లోనే ఆ యొక్క స్కూల్లో జాయిన్ చేపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారి యొక్క చదువులు, ఆ తర్వాత వారికి ఆ యొక్క చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగము వచ్చిన తర్వాత వివాహం తర్వాత మరలా వారికి బిడ్డలు, మరలా వారి యొక్క బిడ్డలను చదివించటము, మరలా వారికి ఉద్యోగ ప్రయత్నం చేయటము. ఈ రీతిగా మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా అనేకమైన వాటిని సంపాదించుకోవటంకు బిజీగా గడుపుతూ ఉన్నాడు. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే చదువుకోవటము తప్పు కాదు, కానీ ఈ లోకములో ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపాదించడము తప్పు కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుడు సంపాదించమని చెప్పి ఉన్నాడు. అది ఏమిటయా అనేది మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే గమనించగలము. ప్రియ దేవుని పిల్లరా, అయితే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించినట్లయితే చూడండి, క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఇక్కడ క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, అంటే లోకములో ఉన్నటువంటి చదువు తర్వాత ఇక ఉద్యోగం చేసిన తర్వాత అనేకమైనటువంటి ధనమును ఐశ్వర్యములను అతను సంపాదించుకుంటాడు. మంచి కారు కొనుక్కుంటాడు, మంచిగా బిల్డింగ్ కట్టించుకుంటాడు. అయితే కొన్ని తరాలకు సరిపడే తను సంపాదించుకుంటాడు. కానీ ఆ యొక్క సంపాదన కంటే ఇంకా విలువైనది భూమి మీద సంపాదించుకోవాల్సింది ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అంటే చూడండి ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల కన్నా, అంతస్తుల కన్నా, ఐశ్వర్యాల కన్నా ప్రాణం అనేది ముఖ్యము. అంటే ప్రాణం అంటే ఆత్మ అనేది ముఖ్యము. ప్రియదేవుని పిల్లరా, చూడండి, ఎవరైతే ఈ యొక్క భూమి మీద ఆస్తులను కూడబెట్టుకోవడానికి, అంతస్తులను కూడబెట్టుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు ఆత్మను సంపాదించుకునే పరిస్థితిలోకి నెట్టబెడతారనేది సత్యమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి. ఈనాడు
మనకు ప్రాణం ముఖ్యమా, మనకు ఆత్మ ముఖ్యమా, లేదంటే ఆస్తులు ముఖ్యమా అంటే అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా చాలామంది నాకు ఆత్మ కంటే ఆస్తులే ముఖ్యమని పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పినట్టు విధానం ఏంటంటే మనకు ఆత్మయే ముఖ్యము, ఆస్తులు ముఖ్యము కానే కాదు. ఎందుకంటే ఇదే మత్తయి సువార్త ద్వారా చెబుతున్నాడు, రేపటి దినము గురించి మనము చింతించకూడదు, ఏ నాటికి ఆ నాటికి. అంటే చూడండి దేవుని పిల్లరా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మనము ఆరాటపడకూడదు. ఎందుకంటే ఈ లోకంలో పక్షులను మనము గమనించినప్పుడు అవి వాటికి దేవుడే సమకూరుస్తూ ఉన్నాడు ఆహారాన్ని. మరి వాటికంటే శ్రేష్టమైన స్థితిలో మనలను దేవుడు నిర్మించాడు కాబట్టి, ఆయన యొక్క స్వరూపంలో మనలను ఆయన చేశాడు కాబట్టి, మన యొక్క ప్రతి అవసరం కూడా ఆయనకు తెలుసు కాబట్టి మనము ఏమి సంపాదించుకోవాలో అనే దానికంటే మన యొక్క మనసులను, హృదయాలను, మన ఆత్మను ఏ రీతిగా కాపాడుకోవాలి, ఏ రీతిగా దేవునికి సమర్పించుకోవాలి అనే విషయం పైన మనము మన యొక్క మనస్సును కేంద్రీకరించుకోవాలి. అయితే చూడండి ప్రియులారా, ఈనాడు భూమి మీద మనము మనుషులుగా జీవిస్తున్నప్పుడు క్రైస్తవులు అనబడే వారికి ఎంతమందికి నిజంగా ఆత్మ విలువ తెలుస్తుందంటే దాదాపుగా ఒక 100%లో 90% క్రైస్తవులకి ఆత్మ విలువను తెలుసుకోలేకపోతున్నారు. చూడండి ప్రియులారా, భూమి మీద మనకంటే దేవుని భక్తుడిగా జీవించేటువంటి ఒక వ్యక్తి, దేవుని విధేయుడిగా జీవించేటువంటి ఒక వ్యక్తి చూడండి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించినట్లయితే, చూడండి ప్రియులారా, ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇజ్రాయెల్ మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని, వారు దీని చేత అభ్యాసమునందవల్లని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలు అన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే, అవి అన్నీ వ్యర్థములే. ఈ మాట చెప్పేది ఆషామాషి వ్యక్తి కాదు. సొలొమోను ఇజ్రాయెలుకు ఉమ్మడి రాజ్యమునకు 3వ రాజు. ఈ సొలొమోనుకు ఉన్నటువంటి బంగారము కొండలకు కొండలు ఉంది. ఈయన మహాజ్ఞానవంతుడు. ఈయన ఎంత జ్ఞానవంతుడు అనేది మనము సామెతల గ్రంథాన్ని గమనిస్తే ఆయన యొక్క జ్ఞానం మనకు అర్థమవుతుంది. అంతటి జ్ఞానవంతుడు, అంతటి ఐశ్వర్యవంతుడు, కొండలకు కొండలు బంగారము కలిగినటువంటి వ్యక్తి. ఏ కొదువ చూడండి పరిశుద్ధ గ్రంథంలోనే ఇదే ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. సొలొమోను రాజు తన కంటితో చూసిన దాన్ని దేన్ని కూడా ఆస్వాదించకుండా విడిచిపెట్టలేదంట. అంటే చూడండి ప్రియ దేవుని పిల్లారా, సొలొమోను దాదాపుగా భూమి మీద నుండి సకల ఐశ్వర్యాలను తను పొందుకున్నాడనేది సత్యమైనది. ఆయన మహాజ్ఞాని పరిశుద్ధ గ్రంథములో. మరి అటువంటి మహాజ్ఞాని ఏమని బోధిస్తూ ఉన్నాడంటే, సూర్యుని క్రింద జరుగున్నది సమస్తమును నేను పరిశోధించగా అవన్నీ వ్యర్థములే, అవన్నీ వ్యర్థము అని జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. మరి ఈనాడు చూడండి ప్రియ సహోదరి సోదరులారా, లోకములో ఎవరైతే ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆస్తులను కూడగొట్టుకుంటారో,
వారినే జ్ఞానవంతులని లోకం అంటుంది. కానీ నిజంగా జ్ఞానవంతులు ఎవరు? ఎవరైతే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఈ భూమి మీద దేవుని చిత్తం ఏమిటి, మానవులుగా మనమేం చేయాలి, మనము దేన్ని కాపాడుకోవాలి, దేన్ని సంపాదించుకోవాలి అని మనము ఎవరైతే నిజంగా గ్రహిస్తారో, గ్రహించిన దాన్ని ఆచరణలో పెడతారో, ఆచరణలో పెట్టిన దాన్ని మరణ వరకు కొనసాగిస్తారో వారు మాత్రమే నిజంగా జ్ఞానులని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా వివరించాడు ప్రియదేని పిల్లారా. ఇది మనము ఎన్నో మార్లు చదువుతూ ఉంటాం, కానీ నిజంగా దీనిలో ఉన్న భావాన్ని మనము గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయము అనేది సత్యమైనది ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఇంకను మనము గమనించినట్లయితే ఈ భూమి మీద మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాము. కానీ భూమి మీద క్రైస్తవులు అనబడేవారు దేన్ని ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఆ సంపాదించిన దానిలో దేనిలో ఎక్కువగా సంతోషాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఈ లోకంలో మనం చేసే ఉద్యోగంలోనో, మనం చేసే వ్యాపారంలోనో, మనం చేసే ఈ వ్యవసాయంలోనో, లేదంటే భూమి మీద మానవుడు బ్రతకటానికి రకరకాల ఉపాధి పనులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని బట్టి ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, బిజినెస్ చేసే వ్యక్తి బిజినెస్ బట్టి సంతోషిస్తున్నాడు. కానీ క్రైస్తవులుగా మనం మాత్రము, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు నేను దేన్ని బట్టి మనం ఆనందించాలంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ప్రభువునందు మాత్రం మనము ఆనందించాలి. ప్రభువునందు మాత్రమే మనము ఆనందించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకొరకంటే చూడండి, ప్రభువునందు ఈ లోకంలో ఒక మేనేజర్ ఇచ్చేటి జీతము చేత నువ్వు సంతోషపడినట్లయితే ఆ జీతము కొన్నాళ్ళ మట్టుకే ఉంటుంది. మళ్ళా అదే మేనేజర్ వద్ద నుండి నీకు అనేక ఒత్తిళ్ళు రావచ్చు. అప్పుడు నీకు ఆ యొక్క సంతోషం ఎల్లకాలం ఉండకపోవచ్చు. కానీ వ్యాపారం చేసేటప్పుడు ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది. కానీ దానివల్ల కూడా నీవు ఈ నిత్యము సంతోషించేవాడిగా ఉండకపోవచ్చు. వాస్తవా కదా? కానీ ఎవరైతే దేవుని యందు ఆనందాన్ని వెతుక్కుంటారో, ఎవరైతే దేవుని యందు ఆనందించడానికి ప్రయాసపడాలి. దేవుని యందు ఆనందించాలంటే ఆషమాషి విషయం కాదు. దాని వెనుక చాలా ప్రయాసం ఉన్నది. అట్టి ప్రయాసం మనము నిజముగా కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా అట్టి ఆనందాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. ప్రియదేని పిల్లారా, దేవుడు అట్టి ఆనందాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. మరి ఈనాడు నీవు నేను ప్రభువునందు ఆనందించడానికి ఇష్టపడుతున్నామా? ఈ లోకములో ఉద్యోగములోనో, వ్యాపారంలోనో, వ్యవసాయంలోనో ఆనందించడానికి ఇష్టపడుతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా గమనించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ నీవు గనక ఈ లోకములో ఉద్యోగాన్ని బట్టో, వ్యవసాయాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో ఆనందించినట్లయితే నీ ఆత్మను నీవు కాపాడుకోలేని స్థితిలోకి నెట్టబడతావు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది శరీరానికి, ఆత్మకు పోరాటము జరుగుతూ ఉంటుంది నిత్యము. శరీరమేమో శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి ఉబులాట పడుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో సహవాసము కలిగి ఉండటానికి ఆశపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ లోకములో ఉన్న వాటి పట్ల ఆనందాన్ని కలిగి ఉన్నట్లయితే మనం ఆత్మను నిర్లక్ష్యపెట్టినట్లేదు. మనము నిర్లక్ష్యపెట్టినట్లయితే ఆత్మను కాపాడుకోలేని స్థితిలో నెట్టబడతాము. ప్రియదేని పిల్లారా, కాబట్టి మనం గమనించాలి. ఫిలిప్పీ 4:4 ప్రకారము ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. అది మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా,
ఏదైనాను సరే అది ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు మాత్రమే నువ్వు భూమి మీద దేవుడు నిన్ను పంపిన విధానాన్ని నువ్వు గమనించుకుంటావు. ఎందుకొరకు పంపాడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, దురదృష్టకరం ఏంటంటే ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా, అంటే జంతువులు కానీ, పక్షులు కానీ, సముద్రాలు కానీ, ఆకాశము కానీ, ఈ భూమి మీద దేవుని చేత సృజింపబడినటువంటి ప్రతి ప్రాణి కూడా, లేదంటే ప్రతి ఆ యొక్క వృక్షాలు కూడా, సముద్రాలు, ఇవన్నీ కూడా దేవుని చిత్తాన్ని జరిగించటకు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. చూడండి, ఉదయాన్న సూర్యుడు ఖచ్చితంగా తన యొక్క పనిని జరిగిస్తూ ఉంటాడు. సాయంకాలము చంద్రుడు తన యొక్క పనిని జరిగిస్తూ ఉంటాడు. దేవుడు వాటి విధి చొప్పున ఏవైతే విధులు ఆజ్ఞాపించాడో ఆ యొక్క విధి చొప్పున ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువులు కూడా వాటి విధులను నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్న మానవుడు మాత్రము ఈ భూమి మీదకు నేను ఎందుకు వచ్చాను, ఏమి సంపాదించుకోవటానికి వచ్చాను అనే విషయాన్ని మాత్రము తెలుసుకోలేనటువంటి మూర్ఖపు స్థితిలో ఉన్నాడనంటే ఇది అతిశయోక్తి కాదు ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి మనము గమనించాలి, ఈ భూమి మీదకు కేవలము నీవు ఈ భూమి మీద ఆస్తులను కానీ, ఐశ్వర్యాలు కానీ, అంతస్తులను కానీ సంపాదించుకున్నట్టుకు రాలేదు. కేవలము నీవు ఆత్మను మాత్రమే సంపాదించుకున్నట్టుకు వచ్చావనేది దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి విషయాన్ని ఒక క్రైస్తవురాలిగా దేవుడిని అనుసరించేవారిగా మనం గమనించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా కాకుండా ఈ లోకములో ఉన్నదంతయు సంపాదించి గర్వపడినటువంటి వ్యక్తిని గురించి లోకసువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఒక ధనవంతుడి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క పొలము చాలా సమృద్ధిగా పండిందంట. అయితే చూడండి, పొలం సమృద్ధిగా పండింది వాస్తవమే, కానీ ఆ యొక్క పొలము పండుటలో ఎవరి సహాయం ఉన్నది, ఎవరి చిత్తం ఉన్నది అనే దాన్ని గురించి లక్ష్య పెట్టలేకపోయాడు, గమనించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ఆ యొక్క ధనధాన్యమే తన్ను కాపాడుతుందనుకున్నాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు కూడా అదే భ్రమంలో మునుగుతూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ఉద్యోగమే వారిని కాపాడుతుందని, వారు చేస్తున్న ఉద్యోగమే వారి కుటుంబాన్ని పోషిస్తుందని, వారు చేస్తున్న బిజినెస్సే వారి కుటుంబాన్ని పోషిస్తుందని. కానీ ఇది అసత్యము. ఎందుకంటే ఈ భూమి మీద మనము ఏది చేయాలన్నా కూడా దేవుడు మనకు అనుగ్రహించిందే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అధికారమైనను, లేదంటే ఏ యొక్క బిజినెస్ అయినను, వ్యవసాయం అయినను, ఏ పని నువ్వు చేసినా కూడా ఆ పని చేసే జ్ఞానాన్ని, చేసే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివిని ఇచ్చేది దేవుడే. కానీ మనం మాత్రం కేవలము మన యొక్క సామర్థ్యము చొప్పునే ఆ యొక్క పనిని జరిగించామనే భ్రమంలో నేడు క్రైస్తవులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు ప్రియ సహోదరి సహోదరులారా. చూడండి, మనము లోకాసువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు గమనిస్తే ఇక్కడ ఒక ధనవంతుని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను. ఏమన్నాడు ధనవంతుడు? తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు.
నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు ఆస్తిని సమకూర్చి ఉన్నాను. వాస్తవంగా ఆస్తిని ఎవరు సమకూర్చింది? ఎవరంటే దేవాతి దేవుడు సమకూర్చాడు. ఆ యొక్క పొలము ద్వారా, లేదంటే ఆ యొక్క ఉద్యోగం ద్వారా, లేదంటే ఆ యొక్క వ్యాపారం ద్వారా. కానీ ఈ ధనవంతుడు ఏమనుకున్నాడు? కేవలము తన కష్టార్జితంతోనే ఆ యొక్క ధాన్యమును సంపాదించుకున్నానని విర్రవీగాడు. చూడండి, అనేక సంవత్సరములకు ఇక ఎటువంటి కొదవ లేదు, నేను సుఖంగా ఉండొచ్చు అని తాను అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అయితే చూడండి, మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొను ఏమన్నాడు? ఆ యొక్క ధాన్యాన్ని బట్టి, ఆ పండి చేతికి వచ్చిన ధాన్యాన్ని బట్టి సుఖించుము, తినుము, త్రాగుము. ఇక అవసరం లేదు, ఆ ధాన్యము పండించినట్టు దేవుడు అవసరం లేదు. ఆ ధాన్యాన్ని పండించి చేతికి వచ్చేలా, మనకు ఇంట్లోకి వచ్చేలా చేసేవాడు దేవుడు, చేర్చినటువంటి దేవుడు అవసరం లేదు. కానీ ప్రియులారా, ఎంత దౌర్భాగ్యకరమో చూడండి. నా ప్రాణమా, సుఖించుము, తినుము, త్రాగుము. నేడు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. ఈనాడు అనేకులు దేవునికి దూరంగా ఎందుకొరకు జీవిస్తున్నారంటే, కేవలము వారు చేస్తున్న ఉద్యోగము చేత, వ్యాపారము చేత, వ్యవసాయము చేత, అనేక పనిబాట్ల వల్ల ఈనాడు దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు. దానికి కారణం ఏమిటని అడిగినప్పుడు ఇవే చెప్తూ ఉంటారు. బ్రదర్, మేము చేసే ఉద్యోగం వల్ల మేము దేవునికి దూరంగా ఉంటున్నాము, మేము చేసే బిజినెస్ వల్ల టైము కలవట్లేదు, టైం అసలే ఉండట్లేదు. చూడండి ప్రియులారా, క్రైస్తవుడిగా వాక్య జ్ఞానము తెలిసి కూడా, ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమే అని తెలిసి కూడా, భూమి మీద మనకు పొలాల డాక్యుమెంట్లు ఉంటాయి, లేదంటే బిల్డింగ్లో డాక్యుమెంట్లు ఉంటాయి. చూడండి, అది మన యొక్క తల్లిదండ్రుల పేరు ఉంటే వాళ్ళ తరము గతించిన తర్వాత అది మన పేరకు వస్తుంది, మన తరము గతించిన తర్వాత మన బిడ్డలకు వస్తుంది, మన బిడ్డల తర్వాత వారి బిడ్డలకు, వారి తర్వాత వారి బిడ్డలకు. ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే ఆ డాక్యుమెంట్లో పేరు కేవలము కొన్ని సంవత్సరాలే ఉంటుంది. మన పేరు స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండదాని కొరకు స్థిరంగా ఉండేదాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. స్థిరంగా ఉండేదేంటిది? ఆత్మ. మనము ఈ యొక్క భూమి మీద ఈ కొద్ది సంవత్సరాలు దేవునికి లోబడితే, మరణం వరకు దేవునికి నమ్మకంగా మనం జీవిస్తే, ప్రకటన 2:10 ప్రకారము మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని పొందుకునే స్థితి ఉంటుంది, ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందుకునే స్థితి ఉంటుంది. అలాగూ కాకుండా ఈ ధనవంతుని మాదిరిగా మనం కూడా ఇక ఇప్పటివరకు నాకు వచ్చిన ఆస్తి చాలిక, నాకు ఎవ్వరూ అవసరం లేదనుకుంటే, భూమి మీద ఎవరు అవసరం లేకపోయినా బాధ లేదు. కానీ దేవుడైతే ఖచ్చితంగా అవసరమే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే చూడండి, ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత చూడండి, తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు, ఎవరితో కూడా అంటలేదు. కానీ హృదయాంతరంగములను, హృదయ రహస్యములను దేవుడు ఎరుగుతాడా? ఎరగడా? ఖచ్చితంగా ఎరుగుతాడు. ఎందుకంటే ఈ ధనవంతుడు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, తను తాను హెచ్చించుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఈ యొక్క ధనవంతుడిని చూసి? చూడండి, ఈ యొక్క వ్యక్తి తనలో తాను అనుకుంటున్నప్పుడు దేవుడు విని ఏమంటున్నాడు చూడండి, ఇతనికి సమాధానం ఇస్తున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. అయితే దేవుడు
వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను. ఆ తర్వాత గమనించండి, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? ఇంకెవని అవుతాయి? వాళ్ళ తర్వాత తరం వారికి అవుతాయి. అవునా కదా? దేవుడు ఈ భూమి మీద మనలను దేన్ని సంపాదించుకోవటానికి భూమి మీదకు దేవుడు మనలను పంపించాడు. మనము దేన్ని సంపాదించుకుంటున్నాము అనే దాన్ని కనుక మన యొక్క గుండె మీద చేయి వేసుకొని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే భూమి మీద మనము ఆస్తులను ఐశ్వర్యాలను సంపాదించుకోవటమే ఒక పనిగా జీవించడానికి వీలు లేదు. ఎందుకంటే భూమి మీద దేవుని చిత్తమేదో నీవు తెలుసుకోవాలి. ఆ చిత్తం ద్వారా నీ ఆత్మను ఏ రీతిగా కాపాడుకోవాలో నువ్వు తెలుసుకోవాలి ప్రియ దేవుని పిల్లారా. ఎందుకంటే 2 కొరింథీ 5:10 ప్రకారము చూడండి, 2 కొరింథీ 5:10 ప్రకారము ఈ భూమి మీద మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పు చెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పు చెప్పాలి. ఆ లెక్క అప్పు చెప్పట్లో, అయ్యా నేను ఇదిగో ఒక 100 ఎకరాలు సంపాదించాను, ఇదిగో నాకు ఒక 10 బిల్డింగులు ఉన్నాయి, ఇదిగో ఈ నా యొక్క ఆస్తులు చిట్టా ఇది అని చెప్తే దేవుడు ఆస్తులను అడగట్లేదు. ఏం అడుగుతాడంటే దేవుడు, నిన్ను భూమి మీదకు నేను ఎందుకు పంపించాను, నువ్వేం చేశావు, నువ్వు నా యొక్క చిత్తమును తెలుసుకున్నావా, నా చిత్తమును జరిగించావా, ఒకవేళ జరిగిస్తే మరణం వరకు కొనసాగావా. చూడండి ప్రియులారా, 2 కొరింథీ 5:10 మనం కనుక గమనించగలిగినట్లయితే 2 కొరింథీ 5:10 కనుక గమనించగలిగినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించటి ప్రతి దానికి కూడా ప్రతి దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలిను. ఈ భూమి మీద మనం ఏమి క్రియలైతే చేస్తామో ఆ క్రియలను బట్టే మనకు తీర్పు అనేది ఉంటుంది. ఆ క్రియలను బట్టే మనకు తీర్పు అనేది ఉంటుంది. ఎవరైతే భూమి మీదకు వచ్చిన తర్వాత ఏదో ఒకానొక సమయంలో దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుండి మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉండి చనిపోతారో ఖచ్చితంగా తీర్పు నాడు వారి క్రియలను బట్టి దేవుడు ఖచ్చితంగా వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. అయితే ఎవరైతే ఆ రీతిగా తమ యొక్క జీవితాలను కొనసాగిస్తారో వారు తమ ఆత్మను కాపాడుకున్నవారు అవుతారు. వారు తమ ఆత్మను దేవునికి అప్పగించుకున్నవారు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, గమనించాలి, భవిష్యత్తులో ఆ యొక్క తీర్పు దినాన దేవుడు మనలను లెక్క అడగటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ లెక్క చెప్పడానికి ఈనాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ రేపే 2వ రాకడ వస్తే నీవు చేసిన క్రియలను బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మీ అందరూ కూడా గమనించండి. భూమి మీదకు మనము ఎందుకు వస్తున్నాము? ఏమి సంపాదించుకోవటానికి వస్తున్నాము అంటే
సంపాదించుకోవటము తప్పు కాదు, కానీ ఆ సంపాదించుట కొరకే బ్రతకటము తప్పు. ఈ భూమి మీద మనము నివసించుటకు దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. అయితే అసలు దేన్ని సంపాదించుకోవాలో దానిపైన ప్రముఖంగా మన యొక్క దృష్టి ఉండాలి. ఆ తర్వాత భూమి మీద ఉండే వస్తువులపై ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి భూమి మీదకు మానవుడిగా మనము ఎందుకొరకు వస్తున్నామంటే కేవలము మన యొక్క ఆత్మను సంపాదించుకోవటానికే. అయితే ఎలాగండి సంపాదించుకోవటము అని మీరు అడిగినట్లయితే ఒకే ఒక మార్గము దేవుని తెలుసుకోవటము, ఆయన యొక్క కుమారుని యొక్క నామంలో బాప్తిజం పొంది మరణ వరకు నమ్మకంగా ఉండి భూమి మీద జీవించినంత కాలము ఆయన చిత్తాన్ని జరిగించటమే. ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని మనము జరిగిస్తామో ఖచ్చితంగా మన యొక్క ఆత్మను కాపాడుకున్న స్థితిలో మనం ఉన్నట్టే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీదకు నీవు ఎందుకు వచ్చావు అనే ప్రశ్న ఇప్పుడైనా మనం వేసుకున్నట్లయితే దానికి సమాధానము పరిశుద్ధ గ్రంథము మనకు తెలుపుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం వద్దకు వచ్చి అట్టి సమాధానమును మనందరూ కూడా గమనించి మన ఆత్మను కాపాడుకోవటానికి మీ అందరూ కూడా ప్రయత్నించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ, ఎప్పటివరకును శ్రద్ధగా ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.